పబ్లిసిటీ వద్దు, కానీ మనం చేసిన దానికి ప్రతిఫలం దక్కాలి కదా. ఆ కష్టం వల్ల వచ్చిన ప్రతిఫలం ద్వారానే నేను దీన్ని తీసుకొచ్చా. ఏంటి ప్రతిఫలం? ఎందుకు ఇది తీసుకొచ్చావు? బంగారం, ఆ పిల్లని తీసుకెళ్ళడానికి వచ్చినవాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అట. ఆడి తిరిగి వెళ్ళేటప్పుడు నా పాకెట్లో తెలియకుండా ఒక టిప్పి పెట్టిపోయాడు. ఏంట్రా చొక్కాలో తగులుతుందని చూస్తే 2000 రూపాయలు. అప్పుడే దాన్ని తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. అప్పుడే నాకు అర్థమైంది బాలా ఆ పిల్లని కొన్ని రోజులు చూసుకుంది కదా అని. దాని ఖర్చులకైనా ఉంటుందిలా అనుకున్నాను. నీకు అసలు సిగ్గు ఎట్లా? ఏంటిది? వారి దగ్గర భిక్ష తీసుకోవడానికి. అరే, ఇది భిక్ష కాదురా, మనకి రావాల్సిందే కదా. అలా నీకు అనిపిస్తే అది నాకివ్వు, నేనే తాగేస్తాను. నా భార్య పేరు మీద అయ్యో అమ్మా, రే పిచ్చనయాలా, నీకు మనస్సాక్షి లాంటి దుట్టే అలా చేస్తావరా? అలా తాగాలనిపిస్తే నీ భార్యని వారితో పంపించు. సిగ్గు లేకుండా తాగుతాడంట. అయ్యో మునగోతే మునిగింది. నిద్రపోయావుని లేపి తీసుకొస్తే మనకేమైనా మిగిలిందా ఏంటి? చూడు, నాకెలా జరగాల్సిందే. ఈ రోజంతా ఇలా కూర్చొని ఆడుకుంటూ ఉంటే చాలా. మనం నిద్రపోవద్దా మేడం? ఆహా, అమ్మ కూతుళ్ళు ఇంకా నిద్రపోలేదా? ఈ రోజు కాస్త లేట్ అవుతుందిలే, చాలా సేపటి నుంచి ఆడుకుంటూ ఉంది. రా. ఒక విషయం తప్పక అర్థం చేసుకోవడం వల్ల నేను మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. అయినా కూడా మీరు నన్ను క్షమించారు. మన పాప ముఖం కూడా మీకు చూపించకుండా చాలా రోజులు మీకు దూరంగా నేను ఉండిపోయాను. దీనంతటికే కారణం వాడొక్కడే, ఆ ప్రదీప్. దానికి తగ్గ శిక్ష పడుతుంది. డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి నన్ను కొంచెంగా చంపడానికి ప్లాన్ చేశాడు. ఇంకా నాకు ఆ మత్తు పూర్తిగా పోలేదు. ఆ మత్తు ప్రభావం నాలో తగ్గే కొద్దీ ఆ ప్రదీప్ చెప్పేదంతా నాకు జ్ఞాపకం వస్తుంది. నార్మల్ స్టేజ్కి రావడానికి 1 మంత్ పట్టొచ్చని డాక్టర్ చెప్పారు. నాకిప్పుడే కాస్త గుర్తుకొస్తోంది. నన్ను పాపని చంపడానికి ప్రయత్నించినందుకు మాత్రం వాడికి శిక్ష దొరకకూడదు. దానికంటే ఒక పెద్ద క్రైమ్ వాడు చేశాడు. నా కొడుకు ఆదిని చంపింది వాడే. మన కార్ యాక్సిడెంట్ అయింది కదా, అది వాడు చేసిన ప్లానే నన్ను చంపించడానికి. అది నీకెలా తెలుసు? వాడు సునీతతో చెప్తుండగా నేను విన్నాను. ఆ శిక్ష కూడా వాడికి దొరకాలి. ప్రదీప్కి వ్యతిరేకంగా ఏ కోర్టులోనైనా సాక్ష్యం చెప్తాను. వాడు తప్పించుకోకూడదు. హలో, నేను సూరజ్ని. అర్థమైంది. ఏంటో చెప్పు. బిజీగా ఉన్నారా? లేదు, నేను ఇంటికి వెళ్లే దారిలో ఉన్నాను. చెమ్మెలి చెప్పిన కొన్ని విషయాలు మీకు చెప్పడానికి కాల్ చేశాను. చెమ్మెలి వాళ్ళ పిల్లాడు చావడానికి కార్ యాక్సిడెంట్ ఆ ప్రదీపే ప్లాన్ చేశాడు. రఘుని ఎంక్వైరీ చేస్తే ఇంకొన్ని డీటెయిల్స్ మీకు దొరకొచ్చు. ఆ యాక్సిడెంట్ కోసం ప్రదీప్ రఘు సహాయం తీసుకున్నాడు. చమేలి ఈ స్టేట్మెంట్ మార్చదు కదా? ఖచ్చితంగా లేదు. అది మాత్రమే కాదు, తన కంపెనీలో జరిగే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా ఇవ్వడానికి చెమ్మెలి రెడీగా ఉంది. ఓకే, ఆ బాబు మరణానికి కారణమైన వాడు ప్రదీప్ అని తెలిసిన వెంటనే అతనికి కఠిన శిక్ష పడుతుంది. రఘు నుంచి నిజం ఎలా రాబట్టాలో నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సూరజ్. ప్రదీప్కి ఎలాగైనా కనీసం 10-15 ఏళ్లు శిక్ష పడేలా నేను చూసుకుంటాను. ఆ విషయం నాకు వదిలేసే. ఓకే, మిగతా విషయాలు డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఓకే, సరే. లేదు సార్, ఏ మార్పు లేదు. మీరు ఇల్లు మాత్రం అరేంజ్ చేసేస్తే చాలు సార్. ఓకే సార్, రేపే బయలుదేరతాను. థ్యాంక్ యూ సార్.
ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా నాకు పని ఉంది. ఓ, ఆలోచన కూడా ఉందా? తను ఎక్కడికి వెళ్ళిపోయింది? బాలా బాలా నువ్వు ఇక్కడుండి ఎంత అరిచినా ప్రయోజనం లేదు. అలా చూడు, ఏటి ఒడ్డునే నుంచోనుందిరా అది. అసలు ఎవరిని చూద్దామని ఎప్పుడు చూసినా బయటకు వచ్చి నుంచుంటావు? ఇటువైపు ఏదైనా బోట్ వెళ్ళిందంటే వాడిని వాళ్ళలో వేయడానికా? ఈ ఇంటి అలవాట్లు నేను ఇంకా నేర్చుకోలేదు. మరి ఏం ఇచ్చేయడానికి ఇక్కడికి వచ్చి నుంచున్నావు? ఎప్పుడూ కాదు, ఎప్పుడైనా ఒకసారి. బిడ్డని రూమ్లోనే ఉంచలేనుగా. లోకంలో ఎక్కడా లేని బిడ్డ పుట్టిందా? నేను ముగ్గురిని కని పెంచాను తల్లి. మీరు పెంచినట్టు నేను నా కూతుర్ని పెంచను. కాలు కూడా కందకుండా జాగ్రత్తగా చూసుకో తల్లి. చివరికి నీ మొగుడు మత్తులో ఆ బిడ్డను తీసుకెళ్లి ఎట్లో విసురుతాడు. నీకు తిట్టాలని అనిపిస్తోందని నాకు తెలుస్తోంది. ఈ ఇంట్లో బతికిందంతా ఇద్దరితో అయిపోయింది. రేపు మనం వెళ్తున్నాం. ఎక్కడికి? ఇన్ని రోజులు చెప్తున్నా అసలు నీకు ఏమీ అర్థం కావడం లేదా? ఫార్మ్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ యొక్క నేను మార్కెటింగ్ మేనేజర్ని. నేను ఉద్యోగానికి వెళ్తున్నాను తెలుసా? నేనా ప్రాబ్లం. కంపెనీ స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఇప్పుడు నా సొంతం. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. కావాల్సిందంతా ప్యాక్ చేసుకో. రేపే మనం బయలుదేరాలి. ఒరే వేణు, రేపే వెళ్తున్నావా నువ్వు? మనం ప్రయాణిస్తూనే ఉన్నామమ్మా, ఒక చోటు నుంచి మరో చోటుకి. ఈ చోటు చూడ్డానికి నన్ను తీసుకొచ్చారు. పాపలేసి ఏడవడానికి ముందే మనం వెళ్ళిపోవాలి. సరే, వెంటనే వెళ్ళిపోదాం. ఒక స్టార్టింగ్ ట్రబుల్, అందుకోసమే. మీకెందుకండి టెన్షన్? మన బిడ్డను కుప్పతోటలోంచి కాపాడింది ఎవరు అని నువ్వు అడిగావు కదూ, దానికి సమాధానం చెప్పడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. దానికెందుకండి ఇంత దూరం తీసుకొచ్చారు? ఆ కారణం చెప్పడానికి ముందు కొన్ని పాత కథలు కూడా చెప్పాలి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరి ఇళ్లలో తెలిసిన తర్వాత మా ఇద్దరి ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది ఆ విషయం. మా అమ్మ నాన్న వల్ల, ముఖ్యంగా మా నాన్నగారి ఈగో వల్ల ఆ పెళ్లి ఆగింది. ఆ కోపంలో వాళ్ళ అమ్మా నాన్న వెంటనే తనకు పెళ్లి చేశారు. అలా నేను ప్రేమించిన ఆ అమ్మాయి పేరు బాలసుధ. ఈ ఫ్లాష్ బ్యాక్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? మనిద్దరి జీవితాలు బాగుపడడానికి తనే కారణం. ఇప్పుడు మన లైఫ్లో తనకేం సంబంధం ఉంది? ఆ బాలసుధ యొక్క చేతులే మరణం నుంచి మన బిడ్డను కాపాడింది. తనే ఒక తల్లిలాగా మన బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకుంది. విధి ఆడే వింత నాటకం అన్నది విన్నాను, చదివాను కూడా. కానీ మొదటిసారి అనుభవిస్తున్నాను. పెళ్లి చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నా జీవితం నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి తను. నా కూతురికి తల్లిలాగా కొన్ని రోజులు తనను చూసుకుంది. ఇది తెలిసిన తర్వాత నేను అనుభవించిన మెంటల్ ప్రెషర్, దాన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. నువ్వే దీన్ని ఎలా భావిస్తావో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ విషయం నీతో చెప్పాక నాకు ప్రశాంతత.
ఇక నా జీవితంలో నీ దగ్గర దాచడానికి ఏమీ లేదు. బాలసుతకి తెలుసా అది మన పాపేనని? ఆర్కే ప్రీతి తనను వెళ్ళి కలిసేంత వరకు తనకు తెలియదు. ఎవరో కుప్పతొట్లో పడేసిన ఏదో తెలియని అమ్మాయి అలాగే భావించింది. ఈ విషయం మీరు మన బెడ్రూమ్లోనే నాతో చెప్పుండొచ్చు కదా. సరే రండి, ఇంటికి వెళదాం. అబ్బా, దీని గురించి నీ ఉద్దేశం? ఇప్పుడు నేను విన్నది కట్టుకథలాంటి నమ్మకం లేని కదా, కానీ నేను మిమ్మల్ని నమ్మడం వల్ల మీరు చెప్పేది కూడా నమ్ముతున్నాను. ఒక్క విషయం ఖచ్చితంగా చెప్తున్నాను, నేను బాలసుతాన్ని చూడాలి. నిన్నేదైనా సాయం చెల్లబాలా? ఏం సాయం చేస్తావక్క? ఎన్నాళ్ళు నాకు తోడుగా ఉన్నావుగా, అదే చాలు. సాధారణంగా ఒకరు ఇల్లు మారాలంటే ఒక లారీకి సరిపడా సామాన్లుంటాయి. కానీ మా కుటుంబం మామూలు కుటుంబం కాదు కదా. ఆ మనిషి కోపానికి తగ్గట్టుగానేగా మేము జీవిస్తున్నాం. నా బిడ్డకి ఎటువంటి ఆపద రాకుండా ఉంటే చాలు. ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారో చెప్పాడా? హై రేంజ్లో ఫర్టిలైజర్ కంపెనీ అని మాత్రం తెలుసు. చోటు పేరు కూడా చెప్పారు, కానీ నాకు గుర్తులేదు. గుర్తుంచుకొని ఏం చేయను? నేనెక్కడికి వెళ్ళినా నా జీవితం ఒకేలాగానే ఉంటుంది. ఒక మార్పు రావాలంటే వేణుగోపాల్ చావాలి. ఇంకా మాట్లాడుతున్నావా? ఎవరి గురించి మాట్లాడుతూ నుంచున్నారు? ఎందుకు వేణు, వీళ్ళిద్దరిని ఎవరు లేనట్టు ఎక్కడికో తీసుకెళ్లి కష్టపెట్టాలనుకుంటున్నావు? ఇంకా ఇక్కడ ఉన్నావంటే తిన్ని వెతుక్కుంటే చాలా మంది వచ్చేస్తారు. నేను రోజు కాపలా కూర్చోలేనుగా, అందుకే పెద్దగా మనుషులు లేని చోటుకి తిన్ని నేను తీసుకెళ్ళబోతాను. నువ్వింత కష్టపెట్టడానికి తను నీకే ద్రోహం చేసింది? ఏయ్, ఇలా ప్రశ్నలు అడిగావనుకో బాలా, ఇంకా ఎంతసేపు ప్యాక్ చేస్తావా? త్వరగా తీసిపెట్టి బయలుదేరు. ఏ బయటికి వెళ్ళని నీకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ కుక్క ఏంటే మురిగేసి వెళ్తుంది? అది ఏవైనా సరే అదంతా ఉపయోగించే చోటుకి నేను నిన్ను అసలు తీసుకెళ్ళను. 5 నిమిషాలు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల నువ్వు రెడీగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళడానికి అర్జెంటుగా రమ్మన్నావు? నా ఆరోగ్యం బాగావనేని చెప్పకుండా ఉన్నాను. మరణం నుంచి మన పాపని కాపాడింది బాల అని తెలిసిన దగ్గర నుంచి తనల్ని చూడాలి అని నాకు ఆశగా ఉంది. మీకు బాలాకి మధ్యున్న ప్రేమ అది ఖచ్చితంగా నన్ను బాధించదు. ఒక లవ్ ఫెయిల్యూర్ అనేది అందరి జీవితంలో ఉండేదే కదా. అది ఓటమి కాదు, నిర్ణయం తీసుకోలేని నా పిరికితనం. లేదంటే అమ్మ నాన్న మీద నాకున్న కోపం, ద్వేషం, అదే బాలాను వదలడానికి కారణమైంది. అది కూడా మంచిది. లేకపోతే నాకు మీరు దొరికేవారా? ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నాకు మీ మీదున్న ప్రేమ తగ్గలేదు. నేను కూడా ఒక ప్రేమ వలలో చిక్కుకున్న దాన్నే కదా. అప్పుడు నాకు తోడుగా ఉన్నవారు కూడా మీరే కదా. తెలుసో తెలియకో నేను మిమ్మల్ని చాలా కష్టపెట్టాను, బాధ పెట్టాను. ఇవన్నీ మనం మర్చిపోయాం కదా చమేలి. ఎటువంటి ఫ్లాష్ బ్యాక్లు మన జీవితంలోకి ఎప్పుడు ఉండకూడదు. ఉండక్కర్లేదు, కానీ అంతకంటే ముందు నేను బాలసోదాన్ని కలవాలి. అది అవసరమా? అవును. మేమిద్దరం కలవకుండా ఉండడానికి తన దగ్గరున్న బిడ్డను తీసుకోవడానికి ప్రీతి ఆర్కే వెళ్లారు. అలా చేసి ఉండకూడదు. బాల దగ్గర నుంచి మన పాపని మీరే వెళ్ళి తీసుకుని ఉండాల్సిందే.
బాల మనసులో మీ మీద ఏదైనా కోపమో ద్వేషమో ఉంటుంటే మన పాపని మీ చేతికి ఇచ్చేటప్పుడు తన కోపమంతా పూర్తిగా అక్కడే తీరిపోయి ఉండేది. అటువంటి ఒక సిచ్యువేషన్లో బాలాని ఎలా ఫేస్ చేయాలో తెలియకే నేను వెళ్లకుండా ఉన్నాను. మీకు బాల మీద కాదండి, మీకు మీ మీదే భయంగా ఉంది. లేదంటే మీరు అక్కడికి వెళ్ళుండేవారు, బాలని కలిసేవారు. మన పాపని ఇన్ని నాళ్ళు ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పేవారు. ఏంటండి ఏం మాట్లాడడం లేదు? నిజమే, నేను తన విషయంలో మళ్ళీ తప్పు చేశాను. తప్పని అనిపిస్తే దిద్దుకోవాలి, ఇంకా వెయిట్ చేస్తుండకూడదు. బాలను చూడాలని నేను నిర్ణయించుకున్నాను, మీరు కూడా రావాలి. మీపై మీకు నమ్మకం ఉంటే మీరు రండి. మనం మనస్ఫూర్తిగా తనకి థ్యాంక్స్ చెప్పాలి కదా. కొద్ది రోజులైనా తన మన పాపకి తల్లిగా ఉంది. అక్కడికి వెళ్ళి బాలా పరిస్థితి చూశాక సహాయం అవసరం అయితే సహాయం చెయ్యాలి. అది మీ మాజీ ప్రేమికురాలైనందువల్ల కాదు, మన పాపని కాపాడిన కృతజ్ఞతతో అయ్యుండాలి. అలాంటి మనసుతో బాలాన్ని చూడ్డానికి ఆ ఊరికి నాతో పాటు మీరు కూడా రాగలరండి. ఓకే అంటే ఈరోజే బాలాన్ని చూడ్డానికి వెళదాం, ఏమంటారు? వెళ్దాం. రే బంగారం, సడన్ గా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు చాలా బాధగా ఉందిరా. అవును, హై రేంజ్ లో నీ ఆఫీస్ ఎక్కడుందిరా చెప్పు, నేను కూడా వస్తాను. నన్ను వెతుక్కుంటూ ఇక్కడ నుండి ఎవరు రాకూడదు, అందుకే అడ్రస్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నా. ఇక్కడ నీ మీద ఎవరికి ఏ కోపం లేదు. నిజమేంటో మొహం ముందు చెప్పడమే నా అలవాటు. అది తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే, ఎవరైనా మొహం ముందే చెప్తాను. కానీ మీరందరూ బయట ఒకటి చెప్తారు, లోపల ఒకటి చేస్తారు. ఇలాంటి మీ మధ్యలో బతకడం కన్నా ఏదైనా అడవిలో వెళ్ళి బతకచ్చురా. అందుకే నేను వెళ్ళిపోతున్నా. మా వల్లే మీరు వెళ్ళిపోతారు అనుకుంటే వద్దన్నయ్య. నేను ఆశ వేరే అద్దెలు చూసుకుంటాం. రే నీ ప్రేమ కథలంతా నాకు వద్దురా. ఉన్నవన్నీ ఇప్పుడు నీ పేరు మీదేగా ఉంది, చచ్చే వరకు అది నీ పేరు మీదే ఉంచుకో. వెళ్దాం పద. వేణన్నయ్య, బాలాక ఇక్కడ నుండి వెళ్ళాక ల్యాండ్లైన్ నుండి కాల్ చేయక. ఎందుకు? వెళ్ళేవాళ్ళని అలాగే వెళ్ళనివ్వు. వెళ్ళొస్తాం. అమ్మ బాల, మీ మనశ్శాంతి కోసం నేను మళ్ళీ ఇక్కడికి రాకూడదని ప్రార్థిస్తాను. వెళ్ళొస్తాం మావయ్య. బాలాక నువ్వెందుకు ఆశ ఏడుస్తున్నావు? గొడవ వదిలిందని సంతోషపడు. నేనెప్పుడు నేను ఇబ్బంది పెట్టాను? బాలని నేను వేణుగోపాల్ జీవితంలోకి వచ్చినందువల్ల మాత్రమే నువ్వు ఇంటికి ఓనర్ అయ్యావు. ఎవరి మీద ఏ కోపం లేకుండానే ఇక్కడి నుంచి వెళుతున్నాను. నాకు మంచి జరగాలని ఎవరు ప్రార్థించక్కర్లేదు. మీ అబ్బాయికి, మీ తోబుట్టువుకి ఎటువంటి ఆపద రాకూడదని ప్రార్థించండి. బాలా, ఊరికే కథలు మాట్లాడకుండా త్వరగా బయలుదేరు. త్వరగా రావే, త్వరగా రావే, బోట్ బయలుదేరిపోతుంది. బాలా ఇంట్లో నీకు సౌకర్యాలు బానేగా ఉన్నాయి. మీ ఇంట్లో షెడ్డులో బతికిన దాన్ని నాకు ఎక్కడున్నా స్వర్గంలాగే ఉంటుంది.
అయితే ఇకపై మనం ఇద్దరం ఈ స్వర్గంలోనే జీవించబోతున్నాం. ఒక కొత్త జీవితం. ఇది మన జీవితంలో ఇంకొక భాగం అని చెప్పాలి. అందువల్ల ఫేస్ కట్ని కొంచెం మార్చుకోవాలి. బెంగళూరు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షేవ్ చేయాలని చెప్పారు. కానీ అప్పుడు అది ఇదని చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నా. ఇంకేది వద్దు, వెళ్ళే దారిలో ఇది కూడా తీసేస్తాను. నేను కొంచెం అందంగా మారుతూ ఉన్నాను. ఒక కొత్త మొహం. 100-150 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చావుగా, నీరసం ఉంటుంది. నువ్వు తలుపేసుకుని బాగా నిద్రపో. అంతట్లో నేను కొత్త వస్తువులతో ఫేస్ కట్ మార్చేసి కొత్త మనిషిగా ఇంటికి వస్తాను. ఓకేనా?